డిసెంబర్ 2025 ఆ చివర్లో లక్నోలోని ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్ రమీజుద్దీన్ నాయక్ ఉరఫ్ మహమ్మద్ ఆదిల్ రమీజ్ మాలిక్ ఇలా అనేక పేర్లతో పిలుస్తా ఉంటాడు. వీడిపై ఒక మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, గర్భస్రావం, బలవంతం మరియు మత మార్పిడి ఒత్తిడి ఆరోపణలు చేసింది. ఆమె ప్రకారం రమీజ్ ప్రేమించి వివాహం చేసుకుంటాను అనే పేరుతో ఆమెను శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె గర్భవతి అయినప్పుడు అతను మందులిచ్చి గర్భస్రావం చేయించాడు. అతనికి అప్పటికే పెళ్ళై బిడ్డ ఉన్నా ఆ విషయం దాచిపెట్టాడు. నిలదీస్తే అశ్లీల ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశాడు అని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమీజ్ ల్యాప్టాప్ లో జన్నత్ అనే ఒక ఫోల్డర్ కనుగొన్నారు. ఇందులో హిందూ బాలికల ఫోన్ నెంబర్లు, వీడియోలు, ఫోటోలు వంటి డేటా ఉంది. ఇది 13 సంవత్సరాల నుంచి సేకరించినట్లుగా చెప్పబడుతోంది. మరియు ఈ డేటా బ్లాక్ మెయిల్, మత మార్పిడి కోసం ఉపయోగించనున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వీడు ఈ లేడీ డాక్టర్ ని కాకుండా మరో 15 మంది హిందూ బాలికలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే డాక్టర్ రమీజ్ పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపు, మత మార్పిడి, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి మస్తు శిక్షల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఇక తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. రమీజ్ పరారీలో ఉన్నాడు. 5 టీములు అతన్ని వెతుకుతున్నాయి.